మొన్నటి వరకు జ్యూరిక్లో పేటెంట్ ఆఫీస్లో ఒక అజ్ఞాత క్లర్క్గా పనిచేసే ఐన్స్టీన్ ప్రతిభ ఒక్క ఆవిష్కరణతో ప్రపంచం అంతటా వ్యాపించింది. సాపేక్షత సిద్ధాంతం గురించి వైజ్ఞానిక సమాజంలో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ కొత్త మేధావికి ఆచార్య పదవి ఇచ్చి సత్కరించాలని యూరోప్లోని అన్ని యూనివర్సిటీలు పోటీ పడ్డాయి. స్కూల్ టీచర్ ఉద్యోగం తెచ్చుకోవడం కూడా కష్టమైన పరిస్థితి నుండి ఒకేసారి ఇన్ని ప్రొఫెసర్ ఉద్యోగాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక తికమక పడే పరిస్థితి వచ్చింది. ఒకవైపు శాస్త్ర రంగంలో గొప్ప పేరొస్తుంటే ఇంకోవైపు ఐన్స్టీన్ సొంత కుటుంబంలో పరిస్థితులు మాత్రం గొడవల వైపుకు దారి తీస్తున్నాయి. ఐన్స్టీన్ కున్న టాలెంట్ ని అతని భార్య మిలేవా ఎప్పుడో గుర్తించింది. అందుకే మిలేవా ఐన్స్టీన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ ఐన్స్టీన్ అందరిలా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించాలి అనుకునే వ్యక్తి కాదు. ప్రపంచంలో ఎవరికీ అర్థం కాని ఏదో ఒక కొత్త లోకాన్ని కనుక్కోవాలని, విశ్వ రహస్యాలను ఛేదించాలని తాపత్రయపడే మనిషి. ఆ తపనే ఐన్స్టీన్ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. అయితే తన కళ్ళ ముందే ఐన్స్టీన్ కి గొప్ప పేరు రావడం, ప్రపంచం ముందు అతను ఒక సెలబ్రిటీగా మారిపోవడం మిలేవాకి కొత్తగా అనిపించింది. అంతేకాదు ఐన్స్టీన్ తన నుండి దూరంగా వెళ్లిపోతున్నట్టు భయపడింది. నిజానికి మిలేవా కూడా ఐన్స్టీన్ కి ఏమాత్రం తీసిపోదు. సైన్స్ లో మంచి ప్రతిభ ఉన్న స్టూడెంట్ గా తనకి మంచి పేరుంది. ఐన్స్టీన్ సాధించిన దాంట్లో మిలేవా పాత్ర కూడా ఎంతో ఉంది. కేవలం ఐన్స్టీన్ కోసం, అలాగే వాళ్ళకి పుట్టిన పిల్లల కోసం మిలేవా తన కెరీర్ ని కూడా పక్కన పెట్టింది. కానీ ఒక్క విషయంలో మాత్రం మిలేవా రాజీ పడడానికి ఒప్పుకోలేదు. ఐన్స్టీన్ మిలేవా ఉంటున్న జ్యూరిక్ నగరం మిలేవాకి ఎంతో ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మిలేవా పెరిగిన వాతావరణంతో పోలిస్తే జ్యూరిక్ లో తనకొక ప్రశాంతత ఉండేది. స్విట్జర్లాండ్ సంస్కృతి ప్రతి మనిషికి ఒక గౌరవాన్ని ఇచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊరికి దూరం కావాలి అని అనుకోలేదు. అయితే ఐన్స్టీన్ కి వచ్చిన ప్రొఫెసర్ ఉద్యోగాలన్నీ కూడా వేరే దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఐన్స్టీన్ కి స్విట్జర్లాండ్ ని వదిలిపెట్టి వెళ్ళక తప్పలేదు. కానీ మిలేవా దానికి ఒప్పుకోలేదు. అయినా సరే ఐన్స్టీన్ తన కాలు పట్టుకుని బతిమిలాడాడు. దాంతో మెల్లగా అక్కడి నుండి వెళ్లడానికి మిలేవా ఒప్పుకుంది. యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్ నుండి వచ్చిన ఆఫర్ ని ఒప్పుకుంటూ వాళ్ళకొక ఉత్తరం రాశాడు. కానీ కొన్ని నెలల పాటు వాళ్ళ నుండి ఎలాంటి ఉత్తరం రాలేదు. అయితే ఆ రోజుల్లో యూదు మతస్థులను తక్కువ జాతి వారిగా చూసేవారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కావడం వల్లనే ఆ ఉద్యోగం తనకివ్వడానికి ఆలోచిస్తున్నారేమో అని బాధపడ్డాడు. అనుకున్నట్టుగానే ప్రాగ్ యూనివర్సిటీ ఆస్ట్రియాలో ఉంది. ఆ దేశానికి రాజుగా ఉన్న ఫ్రాన్స్ జోసెఫ్ ఒక యూదు మతస్థుడికి తన దేశంలో ఒక గొప్ప ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ యూనివర్సిటీ వాళ్ళు ఐన్స్టీన్ గొప్పతనాన్ని రాజుకు చెప్పి ఒప్పిస్తారు. దాంతో ఐన్స్టీన్ స్విట్జర్లాండ్ నుండి ప్రాగ్ కి వెళ్లి అక్కడ జాయిన్ అవుతాడు. అయితే ఐన్స్టీన్ అనుకున్నట్టుగా అక్కడ పరిస్థితులు లేవు. అక్కడ ప్రజలు యూదులను తక్కువగానే చూసేవారు. అయినా సరే ఐన్స్టీన్ సర్దుకుపోయేవాడు. కొన్ని రోజులకి ఐన్స్టీన్ చదువుకున్న FIT యూనివర్సిటీ నుండి ఒక ఉత్తరం వస్తుంది. ఐన్స్టీన్ కి ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తున్నట్టుగా వచ్చి దాన్ని స్వీకరించాల్సిందిగా ఆఫర్ చేస్తుంది. ఐన్స్టీన్ కి కూడా ప్రాగ్ లో పరిస్థితులు పెద్దగా నచ్చకపోవడంతో కొన్ని నెలల్లోనే అక్కడ రాజీనామా ఇచ్చేస్తాడు. మిలేవాకి కూడా ఆ ఉత్తరం సంతోషాన్నిస్తుంది. 1912లో ఐన్స్టీన్ కుటుంబం మళ్లీ స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంటుంది. FITలో ఉద్యోగంలో చేరిన తర్వాత ఐన్స్టీన్ కి ఎంతో గౌరవం లభిస్తుంది. చాలా మంది విద్యార్థులు ఐన్స్టీన్ కింద అసిస్టెంట్ గా చేరడానికి ఇష్టపడతారు. ప్రయోగాలు చేయడానికి అన్ని వసతులు లభిస్తాయి. అంతేకాదు యూరప్ లో ఎక్కడ సైన్స్ మీటింగ్ జరిగినా సరే ఐన్స్టీన్ ని కూడా పిలిచేవారు. ఆ మీటింగ్స్ లో పెద్ద పెద్ద సైంటిస్టులను ఐన్స్టీన్ కలుసుకునేవాడు. అలా ఒకసారి జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ని కలుసుకున్నాడు. కలిసిన కొన్ని రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీతో ఐన్స్టీన్ పేరు తెచ్చుకుంటే మరొక వైపు మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతానికి పునాదులు వేసి ఒక సూక్ష్మ ప్రపంచానికి తెరతీశాడు. అలాంటి ఇద్దరు మేధావులు ఒకే దగ్గర పనిచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ప్లాంక్ కి వచ్చింది. ఐన్స్టీన్ లాంటి వ్యక్తిని జర్మనీకి తీసుకొచ్చి అక్కడే పెద్ద పరిశోధన సంస్థకి డైరెక్టర్ ని చేయాలి అనుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ లో పరిశోధనలు చేసుకుంటూ కైసర్ విలియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ కి అధ్యక్షుడిగా ఉండాలని మ్యాక్స్ ప్లాంక్ ఐన్స్టీన్ ని అడిగాడు. కాకపోతే దానికి ఒక కండిషన్ కూడా ఉంది. అలాంటి గొప్ప పదవి రావాలి అంటే ఐన్స్టీన్ స్విట్జర్లాండ్ పౌరసత్వం వదులుకోవాలి, మళ్లీ జర్మనీ పౌరసత్వం తీసుకోవాలి. ఈ కొత్త అవకాశం గురించి ఐన్స్టీన్ ఇంటికి వెళ్లి మిలేవాతో చెప్పాడు. ఈసారి మిలేవాకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. కథ మళ్లీ మొదటికి వచ్చింది అని దిగులు పట్టుకుంది. కానీ ఈసారి భర్తతో వాదించాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఈసారి ఎంత చెప్పినా ఐన్స్టీన్ జర్మనీకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. కాబట్టి ఐన్స్టీన్ తో ఒక్క మాట చెప్పింది. స్విట్జర్లాండ్ వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం,
స్వేచ్ఛను తెచ్చింది. దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. కాబట్టి జర్మనీకి వెళ్ళినా సరే స్విట్జర్లాండ్ పౌరసత్వాన్ని వదులుకునేది మాత్రం లేదు అని చెప్పింది. జర్మనీలో ఒక యూదు మతస్థుడిగా ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నాడో ఐన్స్టీన్ కి కూడా తెలుసు. అందుకే తన భార్య పెట్టిన కండిషన్తో మాత్రమే జర్మనీకి వస్తాను అని మ్యాక్స్ ప్లాంక్ తో ఐన్స్టీన్ చెప్తాడు. కానీ ఆ రోజుల్లో జర్మనీని పాలిస్తున్న కైసర్ విలియం II అనే రాజు దానికి ఒప్పుకోలేదు. ఒక యూదుడికి అంత తలపొగరా అని మండిపడ్డాడు. కానీ మ్యాక్స్ ప్లాంక్ మాత్రం ఐన్స్టీన్ సామాన్యుడు కాదు అని, అలాంటి వాడు మన సంస్థలో ఉంటే మనకు ఎంతో ఉపయోగం అని చెప్పి ఒప్పిస్తాడు. అయితే అన్ని షరతులకు ఒప్పుకొని జర్మనీలో ఉద్యోగం వచ్చిందన్న వార్త ఐన్స్టీన్ వెళ్లి మిలేవాతో చెప్తాడు. అయినా సరే మిలేవాకి అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. దాంతో గొడవ పెట్టుకుంటుంది. అయినా సరే ఐన్స్టీన్ మాత్రం జర్మనీకి వెళ్లడం ఖాయమని, తనతో రావాలో వద్దో నువ్వే నిర్ణయించుకో అని వదిలేస్తాడు. ఇక మిలేవాకి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఐన్స్టీన్ ని 1914 ఏప్రిల్లో ముందుగా వెళ్లి ఉద్యోగంలో చేరమని చెప్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా పిల్లల్ని తీసుకొస్తా అని చెప్తుంది. ఈలోపు ఐన్స్టీన్ వెళ్లిపోయి ఘనమైన స్వాగతంతో అక్కడ ఉద్యోగంలో చేరిపోయాడు. పరిశోధన చేయడానికి అన్ని సౌకర్యాలున్నాయి. భార్య కూడా తనతో లేదు. కాబట్టి ఎంతో కాలంగా వేధిస్తున్న గ్రావిటీ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణమే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి పునాదులు పడ్డాయి. 1905లో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించిన తర్వాత ఐన్స్టీన్ కి ఆ సిద్ధాంతం ఎందుకో అసంపూర్ణంగా అనిపించింది. అంటే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి న్యూటన్ కనిపెట్టిన గ్రావిటీ సిద్ధాంతంతో ఒక ముఖ్యమైన సమస్య వస్తుంది. అదేంటంటే ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేవు. అది అసాధ్యం. ఇక్కడ వస్తువులు మాత్రమే కాదు, ఏదైనా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ కూడా లైట్ స్పీడ్ ని మించి వెళ్ళలేదు. ఇక్కడ ఇన్విజిబుల్ ఫోర్స్ అంటే గ్రావిటీ. గ్రావిటీ కూడా లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయలేదు అని ఐన్స్టీన్ సిద్ధాంతం చెప్తుంది. అప్పటికి గ్రావిటీ అంటే ఏంటో ఐన్స్టీన్ కి కూడా తెలీదు. దాన్ని కేవలం ఒక అట్రాక్షన్ అని మాత్రమే అనుకునేవాళ్ళు. అండ్ ఆ అట్రాక్షన్ కూడా కాంతి కంటే వేగంగా ప్రయాణించకూడదు అనేదే ఐన్స్టీన్ ఉద్దేశం. గ్రావిటీ ఎందుకు ట్రావెల్ చేస్తుంది? గ్రహాలను నక్షత్రాలను తన మీద మోస్తుంది తప్ప గ్రావిటీ ట్రావెల్ చేయదు కదా అని మనకొక డౌట్ రావాలి. కానీ గ్రావిటీ కూడా ట్రావెల్ చేస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇక్కడ ఒక క్లాత్ ని తీసుకొని దాని మీద 2 ఆబ్జెక్ట్స్ ని పెట్టినప్పుడు వాటి బరువుకి ఆ క్లాత్ అనేది వంగిపోతుంది. కానీ ఒక్కసారి అందులో ఒక బరువైన వస్తువుని తీసేస్తే ఆ క్లాత్ యథావిధిగా పైకి వస్తుంది. అంటే అక్కడ వంగిపోయిన క్లాత్ అనేది పైకి ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ వస్తువులను గ్రహాలనుకుంటే క్లాత్ ని గ్రావిటీ అనుకోవాలి. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం 2 వస్తువుల మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వెంటనే ప్రసారం అవుతుంది. అంటే క్లాత్ మీద ఒక వస్తువుని తీసేస్తే ఆ క్లాత్ లైట్ కన్నా స్పీడ్ తో పైకి లేస్తుంది అని చెప్తుంది. సో దీన్ని మన సోలార్ సిస్టమ్ కి అప్లై చేస్తే ఎగ్జాంపుల్ కి సూర్యుడి నుండి లైట్ భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. కానీ ఒకవేళ సూర్యుడు టక్కున మాయమైపోతే ఆ విషయం భూమికి వెంటనే తెలుస్తుంది అని న్యూటన్ సిద్ధాంతం చెప్తుంది. అంటే ఇక్కడ లైట్ కన్నా గ్రావిటీ ఎక్కువ స్పీడ్ తో వెళ్తుంది అని న్యూటన్ గ్రావిటీ చెప్తుంది. కానీ లైట్ కన్నా స్పీడ్ గా విశ్వంలో ఏదీ ప్రయాణించలేదు కదా, మరి గ్రావిటీకి ఎలా సాధ్యమవుతుంది అనేది ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి వచ్చిన అనుమానం. అప్పుడే న్యూటన్ గ్రావిటీలో లోపం ఉందేమో అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు గ్రావిటీ అంటే ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అని. కానీ అప్పటికి గ్రావిటీ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. గ్రావిటీ అంటే కేవలం 2 గ్రహాల మధ్య ఉండే ఒక ఇన్విజిబుల్ అట్రాక్షన్ అని మాత్రమే అనుకునేవాళ్ళు. కాబట్టి ఐన్స్టీన్ ఇప్పుడు గ్రావిటీ అంటే అట్రాక్షన్ కాదు అని, ఏదో కంటికి కనిపించని వస్తువు ఆ గ్రహాలను మోస్తుంది అని అనుకున్నాడు. దాన్ని నిరూపించడానికి గ్రావిటీని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. ముందుగా ఐన్స్టీన్ కి వచ్చిన ఆలోచన ఏంటంటే గ్రావిటీకి యాక్సెలరేషన్ కి మధ్య ఏదో సంబంధం ఉందని ఆలోచించడం మొదలు పెట్టాడు. యాక్సెలరేషన్ అంటే ఒక వస్తువు సడన్ గా ముందుకు కదలడం. ఆ ఆబ్జెక్ట్ ఏ స్పీడ్ తో అయినా ప్రయాణించొచ్చు. సో యాక్సెలరేషన్ కి గ్రావిటీకి సంబంధం ఉంది అనుకోవడానికి ఐన్స్టీన్ చేసిన థాట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, కార్లో కూర్చున్న వ్యక్తి కార్ని సడన్ గా యాక్సెలరేట్ చేస్తే ఆ వ్యక్తి సడన్ గా వెనక్కి నెట్టబడతాడు. లేదంటే కార్ కి సడన్ బ్రేక్ వేసి ఆపినా సరే అందులో ఉండే మనిషి ముందుకు పడిపోతాడు. అయితే ఇక్కడ ఆ మనిషిని వెనక్కి నెడుతుంది కార్ కాదు, మనకు తెలియని ఏదో ఒక ఫోర్స్ ఆ మనిషి మీద పనిచేస్తుంది అనుకున్నాడు. ఎగ్జాంపుల్ కి ఇంకొక థాట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. మనం లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే మన మీద ఏదో బలం పడినట్టు ఫీల్ అవుతాం.
అలాగే లిఫ్ట్ కిందికి వస్తుంటే మనం సడన్ గా బరువు కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. నిజానికి న్యూటన్ ప్రకారం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి పైకి విసిరిన యాపిల్ గ్రావిటీ కారణంగా కిందికి లాగబడుతుంది. అయితే కిందికి లాగబడే వస్తువు మీద ఫోర్స్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మనం లిఫ్ట్ లో కిందికి పడుతున్నప్పుడు మాత్రం ఆ ఫోర్స్ మనకు ఎందుకు తెలియడం లేదు. అసలు నిజానికి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా లేకపోతే పైనుండి ఏదైనా శక్తి మనల్ని కిందికి తోస్తుందా అని అనిపిస్తుంది. అయితే ఇదే ఎక్స్పెరిమెంట్ అంతరిక్షంలో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. స్పేస్ లో ఉండే ఒక స్పేస్ షిప్ లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. అక్కడ గ్రావిటీ లేదు కాబట్టి మీరు అందులో తేలిపోతూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఆ స్పేస్ షిప్ పైకి కదలడం మొదలుపెట్టింది. అప్పుడు మిమ్మల్ని ఏదో ఒక శక్తి కిందికి ప్రెస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. అంటే భూమి మీద మాత్రమే గ్రావిటీ ఉందనుకుంటే మరి అదే సిచ్యువేషన్ ఏ గ్రావిటీ లేని అంతరిక్షంలో కూడా ఎందుకు జరిగింది అని అనుమానం వస్తుంది. సో ఇక్కడే గ్రావిటీకి యాక్సిలరేషన్ కి మధ్య సంబంధం ఉంది అని ఐన్స్టీన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అలాగే గ్రావిటీ అనేది భూమి నుండి పుట్టడం లేదు అని అంతరిక్షం నుండి వస్తుంది అని అనుకున్నాడు. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకొక ఊహా ప్రయోగం చేశాడు. ఈసారి ఇదే ఎక్స్పెరిమెంట్ ని కాంతితో చేయాలి అనుకున్నాడు. ఈసారి నిట్ట నిలువుగా ఉన్న ఒక స్పేస్ షిప్ లో ఒక మనిషి టార్చ్ లైట్ ని పట్టుకొని ఉన్నాడు. అయితే ఆ స్పేస్ షిప్ అనేది భూమి మీద ఉన్నప్పుడు అతను లైట్ ఆన్ చేసినప్పుడు ఆ లైట్ అనేది గోడ మీద స్ట్రైట్ గా పడుతుంది. కానీ అదే స్పేస్ షిప్ సడన్ గా పైకి ప్రయాణించడం మొదలు పెడితే ఈసారి లైట్ ఆన్ చేయగానే ఆ లైట్ అనేది బెండ్ అవుతుంది అండ్ ఇంతకు ముందు కంటే ఆ లైట్ కొంచెం కిందికి పడుతుంది. సో వీటన్నిటిని చూసిన ఐన్స్టీన్ ఒక కన్క్లూజన్ కి వచ్చాడు. అదేంటంటే స్పేస్ అనేది మనం అనుకున్నట్టుగా ఖాళీగా ఉండదు అని, అందులో కంటికి కనిపించని పదార్థం ఉంటుందని, ఆ పదార్థంలో ఉన్న సూర్యుడు ఆ స్పేస్ ని వెనక్కి నెడుతుంటాడు. ఆ ఫోర్స్ అనేది భూమి మీద పడుతుంది కాబట్టి మన భూమి మీద గ్రావిటీ అనేది క్రియేట్ అవుతుంది అనుకున్నాడు. అంతేకాదు స్పేస్ అనేది కర్వేచర్ అంటే వంపు తిరిగి ఉంటుంది అని కూడా తెలుసుకున్నాడు. భూమి అనేది స్పేస్ ని బెండ్ చేస్తుంది కాబట్టే ఆ లైట్ అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది అని ఐన్స్టీన్ కి అర్థమైంది. అయితే ఇదంతా కేవలం తన ఊహా ప్రయోగం మాత్రమే. 1911లో తాను రాసుకున్న రీసెర్చ్ పేపర్ లో లైట్ బెండ్ అవ్వడానికి గురించి రాసుకున్నాడు. కానీ దాన్ని ప్రాక్టికల్ గా నిరూపించినప్పుడే స్పేస్ లో గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది అని శాస్త్ర ప్రపంచంలో అందరూ ఒప్పుకుంటారు. కాంతి వంగే విషయాన్ని గురించి 1907లోనే ఆలోచన వచ్చినా సరే 1911లో దానికి గణిత సమీకరణాలతో రీసెర్చ్ పేపర్ ని రెడీ చేసుకున్నాడు. అయితే భౌతిక ప్రపంచంలో సైద్ధాంతికులు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ సిద్ధాంతంలో నిజానిజాలు తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు సూచిస్తారు. ఐన్స్టీన్ రాసుకున్న తన రీసెర్చ్ పేపర్ లో అలాంటిదే ఒక ప్రయోగాన్ని సూచించాడు. అదేంటంటే సూర్యుడి చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు గ్రహణం రోజు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ సిద్ధాంతాన్ని నిరూపించొచ్చు అని రాసుకున్నాడు. దాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. ఐన్స్టీన్ రాసిన రీసెర్చ్ పేపర్ బెర్లిన్ యూనివర్సిటీలో పనిచేసే ఎర్విన్ అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త కంటపడింది. ఇంత విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని వీలైనంత తొందరగా ప్రయోగం చేసి నిరూపించాలని తొందరపడ్డాడు. కానీ మరో 3 ఏళ్ల వరకు సరైన సూర్యగ్రహణం రాదని తెలిసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అయితే సూర్యుడి దగ్గర కాకపోయినా సరే కనీసం జూపిటర్ దగ్గరైనా కాంతి వంగి ప్రయాణించడం చూడొచ్చేమో అనుకున్నాడు. కానీ జూపిటర్ ఎంత పెద్ద గ్రహమైనా సరే కాంతిని అది వంచలేదు అని తెలుసుకొని ఆగిపోయాడు. కాబట్టి ఇంకో 3 ఏళ్లు ఎదురు చూడడం తప్ప ఖగోళ శాస్త్రవేత్తలకు ఇంకొక మార్గం కనిపించలేదు. అయితే 3 ఏళ్ల తర్వాత కూడా ఖగోళ శాస్త్రవేత్తలు ఆ ప్రయోగం చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఐన్స్టీన్ జీవితంలోకి ఈసారి 2వ ప్రపంచ యుద్ధం ప్రవేశించింది. ఆ ప్రయోగం చేయడానికి వాళ్ళు పడ్డ కష్టాలేంటి, ఐన్స్టీన్ జీవితంలోకి ప్రవేశించిన ఆ మలుపు ఎక్కడి వరకు తీసుకెళ్లింది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండడం వల్ల ఎడిటింగ్ లేట్ అవుతుంది కానీ వీడియోలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.